హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే ఈ బ్యూటిఫుల్ డిజైన్ మేకింగ్ వీడియో అయితే చూపిస్తున్నానండి. లాస్ట్ టైం నేను వెడ్డింగ్ ఆర్డర్ అనేసి పెట్టాను కదా, సో మేకింగ్ వీడియోస్ కూడా పెట్టక్క అనేసి చాలామంది అడిగారు. సో పని అయిపోతుంది కదా అని, ఆర్డర్ ఉన్నాయి కదా అనేసి ఇవైతే మేకింగ్ చేస్తున్నానండి. సో మీకు కూడా యూస్ఫుల్ ఉంటుందని ఈ సెట్ అయితే ఎలా మేకింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను, చూసేయండి. ఈ బ్యూటిఫుల్ సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలామంది నచ్చిందని చెప్పారు. దీనికైతే ఫస్ట్ హాఫ్ మూన్ గోల్డ్ తీసుకున్నాను, ట్రయాంగిల్ వైట్, ఎస్ షేప్ వచ్చేసి గోల్డ్ తీసుకున్నాను. అండ్ చూస్తున్నారు కదా, లిస్ట్ అయితే చాలానే ఉంది. ఎస్ షేప్ చూసారు కదండి, గోల్డ్. దీనికన్నా చిన్నవి ఉన్నా ఓకే, పెద్దది ఉన్నా ఓకే, నాకైతే పెద్దవి దొరికాయి. ఐ షేప్ పింక్ 6K అండి, అది 4x4 స్క్వేర్ గ్రీన్, 3mm బీడ్ వచ్చేసి పింక్, డైమండ్ షేప్ కూడా గోల్డ్ అండి. 3mmలో గోల్డ్ వైట్ రెండు తీసుకున్నాను. సో వీటి లిస్ట్ అయితే ఇదండి, చూసారు కదా, చాలా ఐటమ్స్ అయితే పట్టాయి. సింపుల్ డిజైన్ బట్ చాలా అయితే పట్టేసాయండి. మెటీరియల్ అయితే చూస్తున్నారు కదా. ఇంకా దీనికోసం అయితే ఫ్యాబ్రిక్ గ్లూ అండ్ B7000 గమ్ కూడా కావాలి. సో ఇదొక టిప్ అనుకోండి. అయిపోయే కొద్దీ మనం అలా క్లిప్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఫ్రీగా ఉంటుంది. సో ఇవన్నీ మెటీరియల్ అంతా రెడీగా పెట్టేసుకొని మనం వర్క్లోకి అయితే వెళ్ళిపోదాం. చూసారు కదా, ఫస్ట్ అయితే నేను 3 టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ అండి. 2 కట్ బ్యాంగిల్కి పింక్ చుట్టుకున్నాను, ఇంకొక దానికి గోల్డ్, ఇంకొక దానికి వచ్చేసి లైట్ షేడ్ అండి, అది కనకాంబరంలో అదొక టైప్లో ఉంది, ఫ్యాన్సీ షేడ్. వాళ్ళ శారీకి ఎగ్జాక్ట్గా ఏదైతే పడుతుందో నేను అది పెట్టేశాను అనమాట. ఇంకొకటి అయితే నేను వీడియోలో చూపించలేదు, బట్ ఇదైతే ఆ 2 కలర్స్ అంటే పింక్ లైట్ షేడ్ చూపించాను కదా, రెండు కలిపి చుడితే ఇలా వస్తుందండి. సో ఏదైనా 2 దారాలు ఒకేసారి పట్టుకొని పోగులు వేసుకున్నారనుకోండి, అలా ఎగ్జాక్ట్గా వస్తుంది. సో ఈ 4 రకాల థ్రెడ్స్ అయితే బ్యాంగిల్స్కి చుట్టేసి పెట్టుకోండి. ఇవన్నీ కూడా 4 కట్ 2 కట్టేనండి. పింక్ ఒక్కటే 2 కట్, మిగతా అన్నీ 4 కట్సే. చూస్తున్నారు కదా. సో ఇప్పుడైతే దీని మధ్యలో అయితే సర్కిల్ గీసుకొనేసి, దాన్ని నాకు 4 పార్ట్సే కావాలి కాబట్టి 4 సైడ్స్ గీసుకున్నానండి. ఇది ఇలా పెట్టుకోవడం వల్ల మనకు వర్క్ అనేది ఈజీగా అవుతుంది. పద్దాక మనం మెజర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎన్ని సైడ్స్ ఎలా వేయాలి ఎక్కడ ఎగ్జాక్ట్గా అనేసి. సో ఖచ్చితంగా ఇలా వేసుకున్నారనుకోండి, ఈజీగా వర్క్ అనేది ప్రాసెస్ అయిపోతుంది. చూసారు కదా, ఈ 4 సైడ్స్ అయితే గమ్ము చిన్న డ్రాప్తో అలా పెట్టేసేసి మనం ఇక్కడ స్టోన్ అనేది ఫిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనం ఈ డిజైన్ పూర్తయ్యేంత వరకు కూడా 4 సైడ్ డిజైన్స్ ఎక్కువగానే ఉంటుంది, అందుకే నేను ఇలా పెట్టుకున్నాను. సో ఫస్ట్ అయితే చూసారు కదా, 3mm గోల్డ్ కుందన్ అయితే నేను ప్లేస్ చేసుకున్నానండి. 4 సైడ్స్ కూడా 3mm గోల్డ్ అనేది పెట్టేసుకున్నాను. దాని చుట్టూ మళ్ళీ గమ్ అయితే అప్లై చేసేసుకోండి. గమ్ అప్లై చేసేసుకున్నాక 4 సైడ్స్ హాఫ్ మూన్ కుందన్ అయితే ప్లేస్ చేసుకోవడమే. హాఫ్ మూన్ కూడా నేను గోల్డే తీసుకున్నానండి. పింక్ మీద గోల్డ్ ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నా, కానీ దీనికైతే చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారండి. సో ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, మీకు మరిన్ని మంచి మంచి వీడియోస్ రావాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, హాఫ్ మూన్ని ఆ 3mmకి అటొకటి ఇటొకటి పెట్టేసుకోవడమేనండి. అలా 4 సైడ్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా, ఆపోజిట్ డైరెక్షన్లో రెండింటిని అలా పెట్టాలన్నమాట. చూసారు కదా, చిన్ని ఫ్లవర్ లాగా కనిపిస్తుంది కదా, దాని మీద 3D ఎఫెక్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ అది కూడా చూపిస్తాను, చూడండి. అప్పుడు మీకు ఫ్లవర్ ఎంత క్యూట్గా వచ్చింది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంతే కదండి. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే లైక్ ఇవ్వండి, అప్పుడే మరింత మందికి నా వీడియోస్ అనేవి షేర్ అవుతాయి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి, అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే ముందుగా మీకే వస్తుంది. సో ఇప్పుడు ప్రాసెస్ అయితే B7000 గమ్తో చేస్తున్నామండి. ఎందుకు అంటే స్టోన్ మీద కాబట్టి, స్టోన్ మీద చూసారు కదా, హాఫ్ మూన్ మీద కొసలకి మాత్రమే అటు ఇటు పెట్టేసుకోవడమే. 4 సైడ్స్ ఒకేసారి పెట్టుకోవచ్చు అండి, ఏం పర్లేదు. చాలామంది నన్ను అడుగుతున్నారు, గమ్ము ఆరిపోద్దేమో అక్క అని. నేను వర్క్ చేసేటప్పుడు అంతా దాన్ని క్యాప్ అసలు పెట్టానండి, అన్నిసార్లు మనం చేసుకోం కదా. సో చూస్తున్నారు కదా, వాటిని ఎలా అయితే పెట్టారో కింద
సేమ్ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ కూడా చూపిస్తున్నాను చూడండి. ఆపోజిట్ డైరెక్షన్, ఫస్ట్ పెట్టిన దానికి కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఈ హాఫ్ మూన్ని పెడితే చిన్ని రోజు అయితే రెడీ అయిపోతుంది మనకి హాఫ్ మూన్. సో చూస్తున్నారు కదా, వీడియో క్లియర్గా అబ్జర్వ్ చేయండి, క్లియర్గా అర్థమవుతుంది అప్పుడే. అండ్ ఇంకపోతే చిన్న లీవ్స్ లాగా అనమాట. మనం ఇక్కడ వచ్చేసి 2 గీతల్లా గీసేసుకొని డైమండ్ షేప్ చెప్పాను కదండి, గోల్డ్ అనేది అక్కడ ప్లేస్ చేసుకోవడమే. అప్పుడు ఆ ఫ్లవర్స్కి లీఫ్లా రెడీ అవుతుంది. సో ఇలా 4 సైడ్స్ అంటించుకోవడమేనండి. చూస్తున్నారు కదా, 4 సైడ్స్ ఇలా పెట్టేసుకున్నాక ప్రాసెస్ అనేది చూపిస్తాను. అంతేకాదండి, ఈ వీడియోతో పాటు ఇంకొక విషయం అయితే చెప్తున్నాను. మన ఛానల్లో అయితే ఆఫర్ నడుస్తుంది. ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా మనకి ఆఫర్ అనేది రన్ అవుతుంది. సో చూసుకోండి, ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. ఆఫర్ అనేది ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను. సో మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి. మెటీరియల్ అయితే ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఆ లీవ్స్ లాగా పెట్టిన డైమండ్ పైన చిన్న గీత గీసేసి ఎస్ షేప్ అనేది అక్కడ ప్లేస్ చేసుకోవాలండి. చూసారు కదా, ఎస్ షేప్ పెట్టాక ఆ డిజైన్కి చాలా అంటే చాలా లుక్ వచ్చేసిందండి. నాకైతే సపరేట్గా ఈ పింక్ బ్యాంగిల్స్ కూడా చాలా బాగా నచ్చాయి. మనం ఈ పర్టికులర్గా ఈ పింక్ బ్యాంగిల్ వరకు కూడా రిటర్న్ గిఫ్ట్కి తీసుకోవచ్చండి ఆర్డర్ అనేది. సో మీకు కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే రిటర్న్ గిఫ్ట్స్, శ్రావణ మాసం కూడా వస్తుంది కదండి. చూసారు కదా ఆరిపోయాక ఎలా ఉంటుంది అనేది. సో ఇప్పుడు ఇంకొక బ్యాంగిల్ అయితే డిజైన్ చేసుకుందాం. శ్రావణ మాసానికి ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ అది కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్ మీ బడ్జెట్కి తగ్గట్టు అయితే మేము చేస్తాము. సో ఇప్పుడు ఇంకొక బ్యాంగిల్ అయితే మనం డిజైన్ చేసేసుకుందాం. అది 4 కట్ అండి. 4 కట్లో కూడా సేమ్ 4 పార్ట్స్గా మనం గమ్ అనేది పెట్టేసుకోవాలి. చూసారు కదా, అందుకే పేపర్ అనేది కంపల్సరీ ముందే పెట్టేసుకున్నాం అనుకోండి, వర్క్ అనేది మాటికి వెతుక్కోకుండా సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను 3mm మ్యాట్ కుందన్స్ యూస్ చేశానండి. యాక్చువల్లీ ఇక్కడ డార్క్ పింక్ యూస్ చేసినా బాగానే ఉంటుంది, బట్ మ్యాట్లో నా దగ్గర డార్క్ పింక్ లేదు. అండ్ శారీకి సరిపోతుందిలే అనేసి నేను ఇలా అయితే ప్లేస్ చేశాను. హాఫ్ మూన్ ఇందాక ఏదైతే ప్లేస్ చేసామో సేమ్ అదేనండి. హాఫ్ మూన్ గోల్డ్ని 3mmకి అటు ఇటు పెట్టుకోవడమే, వీడియోలో చూపిస్తున్నా కదా ఆ టైప్లో మొత్తం 4 సైడ్స్ ఫిల్ చేసుకోవడమేనండి. సో ఈ బ్యాంగిల్ కూడా ఇలాగా రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే మనం గోల్డ్ బ్యాంగిల్ని ప్రిపేర్ చేద్దాము. దానికి కూడా సేమ్ అండి, 4 సైడ్స్ మీరు ప్లేస్ చేసుకోవాలి. చిన్న గమ్ పెట్టేసుకుంటే మనకి ప్లేస్ అనేది ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. బట్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఐ షేప్ పెట్టాలి. సో ఆ గీతకు అటు కొంచెం ఇటు కొంచెం గమ్ పెట్టేసి ఎగ్జాక్ట్గా సెంటర్కి వచ్చేలాగా ఐ షేప్ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఐ షేప్ని 4 కట్ బ్యాంగిల్ మీద 2 పక్క పక్కనే పెట్టాల్సి ఉంటుంది. చూసారు కదండి, వీడియోలో చూపించినట్టు పక్క పక్కనే పెట్టేసి అలా 4 సైడ్స్ కూడా పెట్టేసేయాలి. చూసారు కదా, వీడియోలో చూపించినట్టు 4 సైడ్స్ పెట్టేసి దానిపైన కూడా చిన్న డాట్ అనేది మళ్ళీ గమ్ పెట్టేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనం ట్రయాంగిల్కి ఉందనండి 4x4x4 దాన్ని వీడియోలో చూపించినట్టు పెట్టేయండి ఐ షేప్ మధ్యలోకి వచ్చేలాగా. అప్పుడు మనకు ఒక ఈక్వల్ స్క్వేర్ లాగా అయిపోతుందండి అది పెట్టడం వల్ల. సో మిగిలిన స్పేస్ ఏదైతే ఉందో మధ్యలో 3D ఎఫెక్ట్ కోసం చిన్న డాట్ అయితే మళ్ళీ పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం 4x4 గ్రీన్ స్క్వేర్ కుందని అయితే డైమండ్ లాగా కన్వర్ట్ చేసి పెట్టుకుంటామండి. వీడియోలో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. చూస్తున్నారు కదా, సేమ్ ప్యాటర్న్లో 4 సైడ్స్ కూడా అప్లై చేసి పెట్టేయండి. దీన్ని అయితే B7000 గమ్ తోటే పెట్టాలండి, అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది. చూసారు కదా, ఈ బ్యాంగిల్ కూడా అయిపోయింది. ఆరేంత వరకు అయితే దీన్ని కంప్లీట్గా పక్కన పడేయండి. ముందే టచ్ చేశారంటే అది అసలు మనకు మాట ఎందు. ఇక నెక్స్ట్ వచ్చేసి 3mm కుందన్స్ అండి. ఇక్కడ నేనైతే గోల్డ్ ప్లేస్ చేసుకుంటున్నాను ఒక లైన్ లాగా. ఇంకొక లైన్ వచ్చేసి వైట్ పెట్టాలండి. ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకున్నాను. ఒక కలర్ ఒక లైను, ఇంకొక కలర్ ఇంకో లైను. మీకు కావాలని కూడా సేమ్ కలర్ కూడా పెట్టేసుకోవచ్చు. బట్ వాళ్ళు ఇచ్చిన రెఫరెన్స్ పిక్ ఏదైతే ఉందో సేమ్ యాస్టీస్ కావాలన్నారు,
దాంట్లో అయితే 2 కలర్స్ యూస్ చేసి ఉన్నాయి. అండ్ కస్టమర్ శారీకి కూడా సేమ్ మ్యాచ్ అవుతుందని నేను ఇలాగ అయితే ప్రిపేర్ చేశాను. మీకు కావాలని కూడా సేమ్ కలర్ కూడా పెట్టేసుకోవచ్చు, లేదు అనుకుంటే పింక్ కలర్ కూడా పెట్టేసుకోవచ్చు, నో ఇష్యూస్. చూస్తున్నారు కదా 4 సైడ్స్ అయితే పెట్టేయండి. ఆరిపోయాక బ్యాంగిల్ అయితే చూసారు కదా సేమ్ ఇలాగే ఉంటుంది. సో ఇవాళకైతే ఇదేనండి వీడియో అయితే. మొత్తం ఆరిపోయాక సెట్ అయితే చూసారు కదా చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది. నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.